గురువుగారు, పుణ్యక్షేత్రాలలో ఏవైనా పుణ్య కార్యక్రమాలు చేపడితే పుణ్యం పెరుగుతుందని చెప్తారు. మరి పాపం చేస్తే పాపం కూడా రెట్టింపు అవుతుందా? రెట్టింపు కాదు, నాలుగింతలు అవుతుంది. ఎందుకని అంటే తెలిసిన వారు తప్పు చేస్తే అది రెట్టింపు దోషం. తెలియని వారు పుణ్యం చేస్తే 100 రెట్ల ప్రయోజనం. తెలియని వారు దోషం చేస్తే దోషం ఎంత ఫలితమో అంతే. కానీ తెలిసిన వారి విషయంలో పుణ్యం చేస్తే రెట్టింపు, పాపం చేస్తే 4 అని మనకు శివపురాణం వర్ణిస్తుంది. తెలిసి ఈనాటి కాలంలో అనేక పుణ్యక్షేత్రాలలో శ్రద్ధాళువులుగా కనిపించేటటువంటి భక్తకోటి దైవాన్ని దర్శించే సమయంలో చూచిన శ్రద్ధ, భక్తి, ఆసక్తి, అనురక్తి, భయం దైవ దర్శనం అనంతరం బయటకు రాగానే గాలికి వదిలేసి స్వేచ్ఛ విహారాదులు చేస్తున్నారు. పుణ్యక్షేత్ర దర్శనం, క్షేత్ర దర్శనం, మళ్ళీ ఈ పదాన్ని అనుకుంటే దైవ దర్శనం మాత్రమే కాదు, క్షేత్ర దర్శనం. తిరుమల కొండ మొత్తం వెంకటేశ్వర స్వామి. గర్భాలయంలో ఉండే వెంకటేశ్వరుడిని చూచే సమయంలో శ్రద్ధ, భక్తి దర్శనం చేస్తూ బయటకు రాగానే మనకు తోచినట్లుగా వ్యవహరిస్తూ ఇలాంటి పనులు చేయడం మహాపాపం. అక్కడ మాత్రమే అని కాకుండా అరుణాచలానికి వెళితే అరుణాచలంలో గర్భాలయంలో జ్యోతి స్వరూపంలో పరమేశ్వరుడు, కొండ అంతా పరమేశ్వరుడే అన్న రమణ మహర్షి మాటను పక్కన పెట్టి బయటకు రాగానే ప్రదక్షిణ, పరిక్రమ అన్న పేరిట జనాలు పరమేశ్వరుడికే భయం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ 10 మందికి ప్రచారం చేసుకుందాం అంటూ తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం చేత ఆ క్షేత్రాలలో చేసేటటువంటి పాపం 4 రెట్లే అంటూ శివపురాణం చెబుతుంది. కానీ 100 రెట్లుగా వ్యతిరేక ఫలితాలను అందిస్తుంది. పుణ్యక్షేత్రానికి వెళితే నియమావళిని అనుసరిస్తూ దైవ దర్శనం చేసే సమయంలో ఎంత భక్తి తత్పరతతో ఉన్నామో ఆ క్షేత్రమంతా కూడా దైవ సంబంధితమే. ఇలాంటి జ్ఞానం కలిగి ఉండాలి. తిరుమలలో గర్భాలయం వద్ద మాత్రమే పాదరక్షలు కాకుండా కొండ ఎక్కడం ప్రారంభంతో పాదరక్షలు విడిచిపెట్టాలి అని మనకు వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తుంది. పుణ్యక్షేత్రాలకు మాటికి కూడా వెళ్ళకూడదు. ఒక్కసారికి వెళ్ళామా జీవితానికి సరిపోయినట్లు. మళ్ళీ ఎందుకు వెళుతున్నాం? 10 మందికి చెప్పుకోవడం కోసమా? మళ్ళీ వెళ్ళినప్పుడు పొరపాటుగా తెలియక అనేక దోషాలు మనం చేస్తూ ఉంటాం. కాయిక, వాచిక, మానసిక, సాంసర్గికములు అని ఈ దోషాలకు పేర్లు. 4 రెట్లు. ఒక్క తప్పు చేస్తే 4 రెట్లు. ననిష్ఠీవేత్, ఉమ్మి వేయరాదు. పలువురికి ఏదో నోటిలో వేసుకున్న పదార్థం అలా అదే పనిగా నములుతూ ఉండడం అలవాటు. అదే పనిగా తినకూడదు, అదే పనిగా మాట్లాడకూడదు, అదే పనిగా మంచినీరు తీసుకోవడమో, పదార్థం తీసుకోవడమో, లేక మాట్లాడుతూ ఉండడమో, ఈ ఆహార విహారాదుల వల్ల శారీరక బాధలతో నిత్య అవసరాల కోసం పదార్థాలు తిన్న కారణం చేత ప్రదేశాలు వెతుక్కోవడమో, పుణ్యక్షేత్రమంతా కూడా ప్లాస్టిక్ కాగితాలతో లౌకికంగా కనిపించే పర్యావరణానికి కాలుష్యం కలిగించే విధంగా ప్రవర్తిస్తూ ఆధ్యాత్మికంగా, మానసికంగా కూడా శుద్ధి లేని పనులు చేస్తున్నారు. కాబట్టి ఆ చేసే పని తప్పు అయితే 4 దోషం అంటుంది శివపురాణం. కానీ నిజంగా 100 రెట్ల దోషం వస్తుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు అనే తెలుగువారి సామెత ఇలాగే ఏర్పడింది. పుణ్యక్షేత్ర దర్శనానికి వెళితే పవిత్రంగా ఉండాలి, దోషాచరణ చేయకూడదు. ఇది ముఖ్యం.